బహుశా ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది దృష్టిలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది కొందరికి మాత్రమే పరిమితమని, అటువంటి ట్రాన్స్‌లో ఉండిపోయారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. చాలామంది మాటలు, వాళ్ళ వ్యవహార శైలి చూసుకుంటూ వెళ్తే, భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అనేది కేవలం కొందరికి మాత్రమే పరిమితం. వేరే వాళ్ళకి అవేమీ వర్తించవు అనే మైండ్ సెట్ తోటి చాలామంది ఉన్నట్టుగా అనిపిస్తారు. చూడండి, రాత్రి ఈవెన్ ఇప్పుడు కూడా ఒక ఛానల్లో స్టోరీ రన్ చేస్తూ ఉంది. వివేకాను చంపిండేది జగను, భారతి, వైఎస్ అవినాష్ అట. వివేకాను చంపింది జగను, భారతి, అవినాష్. హెడ్డింగ్ అదే పెట్టి ఒక స్టోరీ రన్ చేసేస్తున్నారు. మరి అట్లయితే ఇంకా సిబిఐ విచారణ క్లోజ్ చేసేయచ్చు కదా, వీళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి. సిబిఐ విచారణ జరుగుతుంది ఇక, మరి వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసారా? ఏమంటే మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ కొందరికి మాత్రమే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, అందరికీ ఉండదేమో. ఇంకొక ఛానల్లో కూర్చొని ఇంతకుముందు ఎలాగైనా ఉండనియండి, ఇప్పుడు టీటీడీ లాంటి ప్రెస్టీజియస్ సంస్థకు అంత ప్రఖ్యాతిగాంచినటువంటి గుడికి చైర్మన్గా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఇంకో ఛానల్లో కూర్చొని ఏమంటున్నారు, జగన్ వాడు వీడు. భావ ప్రకటన స్వేచ్ఛనా? కావచ్చు, వాడు వీడు అనడం కూడా. అంత పెద్ద ఏమంటారు, వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకతలు ఇవి చాలా చిన్న పదాలే కావచ్చు. కానీ అంత పెద్ద సంస్థకు చైర్మన్గా తాను ఒక చైర్ని హోల్డ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ పదాలు కూడా మంచిదా? వాడు వీడు అనడం. ఆ యాంకర్ అడుగుతూ ఉన్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాడంటున్నారంటే ఏంది వచ్చేదే? తొందరలో జైలుకు పోతున్నాడు, పాత కేసులు అంటే పాత కేసులోనే వెళ్ళిపోతున్నాడు. ఇంకా చంద్రబాబు గారు ధైర్యం చేసి కొత్త కేసులు కనుక పెడితే ఇంకా వాడు జీవితాంతం జైల్లోనే. కోర్స్ వీళ్ళ వ్యతిరేకత ఎక్కడా దాచుకోరు, బాగానే ఉంది. కానీ టీటీడీ చైర్మన్ లాంటి ఆ సీట్ను హోల్డ్ చేసేటప్పుడు ఇటువంటి పదాలు అవసరమా అని అంటే అది బూతు. గారు అని అంటే బూతు. మరి ఏంటి భావ ప్రకటన స్వేచ్ఛ, ఏంటి పవిత్రం అంటే వాడు అనాలి, వీడు అనాలి, వాడు హంతకుడు అనాలి, వాడు నీచుడు అనాలి, వాడు నికృష్టుడు ఎవరు, ఈ పదాలన్నీ ప్రయోగిస్తే అవి భావ ప్రకటన స్వేచ్ఛ, అవి మంచిది. గారు, సారు ఇటువంటివన్నీ మాట్లాడినామంటే అవి బూతులు, అవి భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రావట.